నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు, నిశ్శబ్దంగా కనిపించే ఆ శ్వేత పర్వతాల వెనక ఒక భయంకరమైన రాక్షసుడు దాగున్నాడు. ఎవరి ఊహకు అందని రీతిలో ఒక మహా విలయం క్రమంగా రూపుదిద్దుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ కొండల్లో సంభవిస్తున్న భయానక మార్పులు యావత్ దేశాన్ని వణికించేలా చేస్తున్నాయి. నిశ్శబ్దంగా పెరిగిపోతున్న నీటి ప్రళయం ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గత 3 దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్లోని మంచు సరస్సుల సంఖ్య ఏకంగా 5 రెట్లకు పైగా పెరిగిపోయింది. 1990 నాటికి కేవలం 107 సరస్సులు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 669 సరస్సులకు చేరింది. 525% పెరుగుదల అంటే ఎంత వేగంగా మంచు కరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. వీటి మొత్తం విస్తీర్ణం రెట్టింపు అయిపోయింది. కంటికి కనిపించకుండా కొండల మాటును దాగి ఉన్న చిన్న చిన్న సరస్సులు పెరిగి పెద్దవై నేడు టైం బాంబులుగా మారాయి. ఈ భయానక సరస్సులు ఎలా ఏర్పడ్డాయో తెలిస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ఆ నీరు పర్వతాల లోయల్లో పేరుకుపోతోంది. ఆ నీటిని ఆపి ఉంచుతోంది బలమైన సిమెంట్ గోడలు కావు, కొండ చర్యలు, వదులుగా ఉండే రాళ్లు, బురద, మంచు ముద్దలతో సహజ సిద్ధంగా ఏర్పడిన బలహీనమైన గట్లు మాత్రమే. వీటిని చూస్తుంటే పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీటి బుడగల్లా కనిపిస్తాయి. కొండల్లో ఒక చిన్న భూకంపం వచ్చినా, మేఘ విస్ఫోటనం సంభవించినా, లేదా పైనుండి భారీ మంచు బండ పడినా చాలు, ఆ సహజ గట్లు క్షణాల్లో ముక్కలైపోతాయి. అదే జరిగితే సెకనుకు 1000 క్యూబిక్ మీటర్ల నీరు అత్యంత భీకర వేగంతో కొండలపై నుండి కిందకి దూసుకువస్తుంది. భారీ చెట్లను, పర్వతశైలను, మార్గంలో కనిపించే ప్రతి దాన్ని నేలమట్టం చేస్తూ సునామీ తరహాలో విరుచుపడుతుంది. గ్లేషియర్ లేక్, అవుట్బర్స్ట్ ఫ్లడ్ అని పిలిచే ఈ జల విలయం ఎదుట ఏదీ నిలబడలేదు. ఐఐటి రూపార్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన ప్రకారం వ్యాస్, సట్లెజ్ నది పరివాహక ప్రాంతాల్లోని సరస్సులు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. ఒకవేళ ఈ సరస్సుల గట్లు తెగితే క్షణాల్లో 1000 నుండి 3000 క్యూబిక్ మీటర్లకు పైగా ఉధృతితో నీరు కిందకి దూసుకుపోతుంది. బియాస్ బేసిన్లో ఉన్న ఊహాల్ ప్రాజెక్ట్, పండోవ్ డ్యామ్ వంటి కీలక నిర్మాణాలు ముంపుకు గురయ్యే అవకాశం చాలానే ఉంది. సట్లెజ్ బేసిన్లో అయితే ఏకంగా వందలాది భవనాలు, కోల్హాం, రాంపూర్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు జల సమాధి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతింటే ఉత్తర భారతదేశం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తుంది. అన్నిటికంటే ఘోరంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ముప్పు పొంచి ఉంది. ఒక డ్యామ్ విఫలమైతే అది కింద ఉన్న ఇతర డ్యాంలపై కూడా ప్రభావం చూపి ఊహించని రీతిలో వరదలకు దారితీస్తుంది. ఈ భయంకర విపత్తు నుండి తప్పించుకోవాలంటే పండోహ్, బాక్రా వంటి ప్రధాన డ్యాంలకు ఎగువన ఎర్లీ వార్నింగ్ సెన్సార్లను ఏర్పాటు చేయడం అత్యవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రక్రియ ఆలస్యం అయితే హిమాలయాల నుండి దూసుకొచ్చే ఈ ప్రళయం యావత్ జాతిని తీరని సోమకంలో ముంచేసే ప్రమాదం ఉంది. ప్రకృతి తన విధ్వంసకర రూపాన్ని చూపించక ముందే మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. Be alert. That's all for today. This is Sar Krishna signing off for Sakshi Exclusive. लाइव यो है गाइस, यस्तो लाइभ छ। ओहो, पुरा ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर छ।